హలో నేస్తాలు. నేను మీ కథల వెన్నెల. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కథతో వచ్చేసాను. చివరి కలం. ఇది మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్తర ద్వారం వద్ద మొదలైన ఒక యథార్థ గాథ. ఈ కథానాయకుడి పేరు పెరేసామి. వయసు 60 ఏళ్ళు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక పసుపు రంగు చదరపు వస్త్రాన్ని పరిచి దానిపై పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, కంపాస్ బాక్సులు సర్దుకుని కూర్చునేవాడు. కానీ వ్యాపారం పెద్దగా సాగేది కాదు. పెరేసామికి ఒక నియమం ఉండేది. ఎవరైనా పిల్లలు పెన్ను కోసం వస్తే ఆయన మొదట అలా అడిగేవాడు. కన్నా, ఈరోజు నీకు పరీక్ష? ఒకవేళ ఆ పిల్లవాడు అవును తాత, ఈరోజు నాకు లెక్కల పరీక్ష ఉంది, పెన్ను మర్చిపోయాను అని చెబితే వెంటనే పెరేస్వామి తన దగ్గరున్న వాటిలో ఒక మంచి పెన్ను తీసిస్తూ, ఇదిగో, ఇది నీ అదృష్టం కలం, వెళ్ళి 100 మార్కులు సాధించు అనేవాడు. దీని ఖరీదు ఎంత తాత అని అడిగితే, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు కన్నా, ముందు పరీక్ష రాయి, నీ మార్కులు వచ్చాక వచ్చి చెప్పు, అప్పుడు డబ్బులు ఇద్దు కాని అని పంపించేవాడు. ఆ పిల్లలు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చేవారు కాదు. పెరేసామి కూడా వారిని అడిగేవాడు కాదు. ఆయన భార్య తంగం కోప్పడుతూ ఉండేది. మీకేమైనా పిచ్చా? ఒక్కో పెన్ను 10 రూపాయలు. ఇలా అందరికీ ఉచితంగా ఇస్తుంటే మనం ఏం తింటాం? ఇంటి అద్దె ఎలా కడతాం? పెరేసామి తన పాత డైరీని తీసి చూపించేవాడు. ఇందులో తేదీల వారీగా ఇలా ఉండేవి: 12/3/2010 రమేష్ మ్యాథ్స్ పరీక్ష, పెన్ను బాకీ. 5/6/2011 సుమతి హిందీ పరీక్ష, పెన్ను బాకీ. 18/9/2013 మురుగన్ 10వ తరగతి పబ్లిక్ పరీక్ష, పెన్ను బాకీ. ఆ డైరీ నిండా ఇలాంటి బాకీలే ఉండేవి. సుమారు 3,000 ఎంట్రీలు, అంటే 30,000 రూపాయల బాకీ. చూడు తంగం, ఇది అప్పు కాదు, పెట్టుబడి. ఏదో ఒక రోజు ఇది తిరిగి వస్తుంది అనేవాడు పెరేసామి. మీ పెట్టుబడి మట్టిలో కలిసిపోతుంది. మీకు ముసలితనం వచ్చేసింది. ఇప్పుడు ఎవరు తిరిగి వస్తారు అని తంగం నిట్టూర్చేది. 20 ఏళ్లు గడిచాయి. పెరేసామికి ఇప్పుడు 80 ఏళ్లు. కళ్ళు మందగించాయి, వినికిడి తగ్గింది. అయినా ప్రతిరోజు అదే ఆలయ ద్వారం వద్ద అదే పసుపు వస్త్రం మీద పెన్నులు పెట్టుకుని కూర్చునేవాడు. కానీ ఇప్పుడు వ్యాపారం అస్సలు లేదు. పిల్లలంతా జెల్ పెన్నులు వాడుతున్నారు. అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. ఒకరోజు ఉదయం ఆలయ ద్వారం వద్ద ఒక ఖరీదైన కారు ఆగింది. కోటు టై ధరించిన సుమారు 35 ఏళ్ల వ్యక్తి చేతిలో పూలగుచ్చంతో కారు దిగాడు. నేరుగా పెరేసామి దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించాడు. తాత, నన్ను గుర్తుపట్టారా? పెరేసామి కళ్ళు చికిలించి చూస్తూ, నాయనా, ముసలివాణ్ణి అయిపోయాను, కళ్ళు సరిగా కనపడ్డం లేదు అన్నాడు. తాత, 18 ఏళ్ల క్రితం నా 10వ తరగతి మ్యాథ్స్ పరీక్ష రోజున నా పెన్ను విరిగిపోయి చేతిలో పైసా లేక ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చాను. అప్పుడు మీరు ఈ పెన్ను ఇచ్చి, ఇది నీ లక్కీ పెన్, వెళ్ళి 100 మార్కులు తెచ్చుకో అని పంపారు. డబ్బులు కూడా తీసుకోలేదు. పెరేసామికి పాత జ్ఞాపకాలు మెదిలాయి. నాయనా, నువ్వు? నేను మురుగన్ను తాత. ఆ పెన్నుతోనే పరీక్ష రాసి 98 మార్కులు సాధించాను. కాలేజీకి వెళ్ళాను. ఈ రోజు నేను పెన్నా టెక్నాలజీస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి యజమాని. నా జీవితం మీరు ఇచ్చిన ఆ పెన్నుతోనే మొదలైంది. గుమ్మం దగ్గర నిలబడి వింటున్న తంగం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మురుగన్ ఒక కవరు తీసిచ్చాడు. తాత, ఆ రోజు నేను మీకు 10 రూపాయలు బాకీ పడ్డాను. ఈ రోజు దాన్ని వడ్డీతో సహా తిరిగిస్తున్నాను. లోపల 10 లక్షల రూపాయల చెక్కు ఉంది. పెరేసామి చేతులు వణకసాగాయి. నాయనా, నాకు డబ్బు వద్దు. నువ్వు గొప్పవాడివయ్యావు, అదే నాకు చాలు. లేదు తాత, ఇది డబ్బు కాదు, మీ పెట్టుబడి లాభాలతో తిరిగి వచ్చింది. ఇక మీరు కాలిబాటపై కూర్చోనక్కర్లేదు. మీ బాధ్యత నాది. మరుసటి రోజు పేపర్లలో హెడ్లైన్ వచ్చింది: కాలిబాటపై పెన్నులు అమ్మే తాతకు సాఫ్ట్వేర్ అధినేత 10 లక్షల గురుదక్షిణ. ఆ వార్త చదివి మరుసటి రోజు ఇంకొక కారు వచ్చింది. తాత, నేను సుమతిని. హిందీ పరీక్ష కోసం మీ దగ్గర పెన్ను తీసుకున్నాను. ఇప్పుడు నేను హిందీ టీచర్ని. తర్వాత రమేష్ వచ్చాడు. తాత, నేను ఇప్పుడు ఆడిటర్ని. నా మొదటి బ్యాలెన్స్ షీటు మీ పెన్నుతోనే రాశాను. ఒక వారం తిరిగేసరికి ఆ ఆలయ ద్వారం వద్ద ఒక పెళ్లి ఇల్లులా మారిపోయింది. డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, పోలీసులు క్యూ కట్టి వచ్చి
పెరియస్వామి కాళ్లకు నమస్కరించి పూలు పండ్లు బహుమతులు ఇచ్చారు. తంగం పాత డైరీ తీసింది. 3,000 ఎంట్రీలు, 30,000 రూపాయల బాకీ. కానీ ఇప్పుడు తిరిగి వచ్చింది 3 కోట్లకు పైగానే. పెరియస్వామి కన్నీళ్లతో ఇలా అన్నాడు, తంగం, నేను నీకు చెప్పాను కదా, ఇది అప్పు కాదు, ఇది మనం ప్రేమతో చల్లిన విత్తనం. ఇప్పుడు అది ఒక మహావృక్షమై అడవిలా పెరిగింది. ఈ రోజు మదురై మీనాక్షి ఆలయ ఉత్తర గోపురం వద్ద ఒక పెద్ద స్టేషనరీ షాపు ఉంది. దాని పేరు పెరియస్వామి పెన్ స్టోర్. దానికి అద్దె లేదు. మురుగన్ ఆ స్థలాన్ని కొని ఇచ్చాడు. ఆ షాపులో ఒక బోర్డు ఇలా కనిపిస్తుంది: పరీక్షలు రాసే విద్యార్థులకు ఇక్కడ పెన్నులు ఉచితం. మీ మార్కులు వచ్చాక వచ్చి చెప్పండి, డబ్బులు తర్వాత చెల్లించవచ్చు. దాని కింద చిన్న అక్షరాలతో ఇలా రాసి ఉంటుంది: ఒక 10 రూపాయల పెన్ను మీ జీవితాన్ని మార్చగలదు, నమ్మండి. మరి ఆ షాపును ఇప్పుడు ఎవరు నడుపుతున్నారో తెలుసా? సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని మురుగన్. వారానికి 2 రోజులు తన సూటు టై తీసేసి ఆ దుకాణంలో కూర్చొని పిల్లలకు పెన్నులు ఇస్తుంటాడు. ఫ్రెండ్స్, కథ అంతా విన్నారు కదా. ఈ కథలో నీదేంటో తెలుసుకుందాం. మీరు ఇచ్చేది కేవలం ఒక పెన్ను మాత్రమే కాదు, అది ఒక నమ్మకం. ఏదో ఒక రోజు ఆ నమ్మకం తిరిగి వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తుంది. ఆ రోజు మీకు అర్థమవుతుంది, మీరు ఎప్పుడు పేదవారు కాదు, మీరు ఎప్పుడు అత్యంత ధనవంతులే అని. మీరు ఎప్పుడైనా మదురై వెళ్తే ఆ ఉత్తర గోపురం వద్ద ఉన్న పెరియస్వామి పెన్ స్టోర్లో మీ పిల్లల కోసం లేదా మనవల కోసమో ఒక పెన్ను కొనండి. ఆ పెన్ను వారి జీవితంలో ఏ అద్భుతాన్ని సృష్టిస్తుందో ఎవరికి తెలుసు. ఈ రియల్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.